హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ ద పీపుల్. ఈరోజు మహానగరానికి దోమడుగు గ్రామంలోని చాలామంది పిల్లలు, పెద్దవాళ్ళు, ముసలివాళ్ళు కదిలి హైదరాబాద్ నగరానికి వచ్చారు. తమ గ్రామంలో జరుగుతున్నటువంటి విధ్వంసాన్ని ఆపమని ఇవాళ వాళ్ళు హైదరాబాద్కు వచ్చారు. ఏమిటో విషయం తెలుసుకోవాలంటే ఈ వీడియో చూడండి. సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలం మున్సిపాలిటీ పరిధిలోని దోమడుగులో హెటిరో డ్రగ్స్ యూనిట్ 1 విరజమ్మిన విష కాలుష్యానికి వ్యతిరేకంగా దోమడుగు గ్రామస్తులు ఈరోజు భారీ ధర్నా నిర్వహించారు. విషాలను విరజిమ్మి చెరువులను, గాలిని, భూగర్భ జలాలను కలుషితం చేసిన హెటిరో డ్రగ్స్ కంపెనీని శాశ్వతంగా మూసేయాలని డిమాండ్ చేశారు. హెటిరో కంపెనీ యాజమాన్యానికి లొంగిపోయి 4 నెలలుగా ప్రజల సమస్యకు పరిష్కారం చూపడంలో విఫలమైన రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి అధికారులను, ఇతర ప్రభుత్వ అధికారులను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ హైదరాబాద్ సనత్ నగర్లోని రాష్ట్ర కాలుష్య నియంత్రణ కార్యాలయం ముందు జరిగిన ఈ ధర్నా దోమడుగు గ్రామ కాలుష్య వ్యతిరేక పోరాట కమిటీ, తెలంగాణ పీపుల్స్ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో జరిగింది. సంగారెడ్డి జిల్లా దోమడుగు గ్రామంలోని నల్లకుంట చెరువు గత ఆగస్టులో హెటిరో డ్రగ్స్ వదిలిన విష రసాయనాల కారణంగా గులాబీ రంగులోకి మారింది. ఈ కాలుష్యం భూగర్భ జలాలను, ప్రజారోగ్యాన్ని తీవ్రంగా దెబ్బతీస్తోంది. ప్రజలు కాలుష్యం వల్ల క్యాన్సర్, కిడ్నీ వ్యాధుల వంటి వాటితో ప్రాణాలు కోల్పోతున్నారు. పశువులు మరణిస్తున్నాయి. సాగు భూములు నాశనమయ్యాయి. గత 4 నెలల్లో తహసీల్దార్ నుండి జిల్లా కలెక్టర్ వరకు అధికారులందరినీ కలిసి సమస్యను వివరించారు. చివరకు ముఖ్యమంత్రి గారి ప్రజాభవన్ వరకు వెళ్లి ప్రజావాణి ద్వారా ప్రభుత్వం దృష్టికి సమస్యను తీసుకెళ్లారు. అయినప్పటికీ సమస్య పరిష్కారానికి గాని, కాలుష్యానికి కారణాన్ని తేల్చడానికి కానీ అధికారులు స్పష్టమైన హామీ ఇవ్వలేదు. ఎలాంటి చర్యలు తీసుకోలేదు. మా జీవించే హక్కును కాపాడండి అంటూ గత 4 నెలలుగా ప్రజలు వివిధ రూపాల్లో పోరాడుతున్నారు. గ్రామంలో ర్యాలీలు చేశారు. జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా చేశారు. అయినా ప్రభుత్వంలో చలనం లేదు. తెలంగాణ రైజింగ్ విజన్లో పారిశ్రామికవేత్తల ప్రయోజనాలు తప్ప ప్రజలు లేరని, పర్యావరణాన్ని పాడు చేసే పరిశ్రమలపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా ప్రభుత్వం, అధికారులు నిద్రపోతున్నారని వివిధ ప్రజా సంఘాల నాయకులు విమర్శించారు. ఈ పోరాటం కేవలం దోమడుగు కాలుష్య సమస్యకు వ్యతిరేకంగా మాత్రమే ప్రారంభించింది కాదని, రాష్ట్ర వ్యాప్తంగా కాలుష్యంతో పోరాడుతున్న ప్రతి గ్రామానికి సంబంధించిన పోరాటమని గ్రామస్తులు, ప్రజా సంఘాల నాయకులు తేల్చి చెప్పారు. కంపెనీలకు అనుకూలంగా పనిచేస్తూ ఉంటారు. అందువల్ల మనందరం మీరు ఇలా నెల నుంచి మీరు పోరాటం చేస్తున్నారంటే మీరు తెలంగాణ సమాజానికి ఒక దారి చూపిస్తున్నారు. మీ స్ఫూర్తితో ఇంకా ఎన్నో చోట్ల అన్యాయం జరుగుతున్న చోట వాళ్ళు కూడా కదిలి వచ్చి ప్రభుత్వానికి కుదిపి ఇది మీరు చెప్పే అభివృద్ధి, పారిశ్రామిక అభివృద్ధి ఇలా ప్రజల జీవితాలు నాశనం చేస్తే రాదు. అభివృద్ధి అనే దాంట్లో ప్రజల జీవితాలు మెరుగుపడాలి కానీ నాశనం కాదు అనే విషయాన్ని మనం ప్రభుత్వానికి. ఈ ధర్నా కార్యక్రమానికి కాలుష్య వ్యతిరేక పోరాట కమిటీ నుండి ఆ గ్రామ కన్వీనర్లు, టీపీజేఏసీ నాయకులు, బహుజన ఫ్రంట్ జాతీయ నాయకులు, బీసీ డెమోక్రట్ జాక్ నాయకులు, మానవ హక్కుల వేదిక నాయకులు, బాలల హక్కుల వేదిక నాయకులు, పర్యావరణ ప్రజా ఉద్యమాల నాయకులు నాయకత్వం వహించారు. మహిళలు, వృద్ధులు, పిల్లలు సహా గ్రామం నుండి పెద్ద సంఖ్యలో ప్రజలు ఈ కార్యక్రమానికి తరలి వచ్చారు. రాష్ట్ర కార్యాలయం ముందే కూర్చుని భోజనాలు చేసి కాలుష్యం నిండిన చెరువు నీళ్లను కార్యాలయం ముందు గుమ్మరించి ప్రజలు తమ నిరసన వ్యక్తం చేశారు.